సంఘంలో సేవ చేస్తాను అంటే ఒక అమ్మాయి అందే, అయ్యా నేను ఉద్యోగానికి పెట్టుకున్నాను, ఆ ఉద్యోగం వచ్చేలాగా మీరు ఏం చేయాలి చెప్పండి అమ్మా. ఏంటమ్మా ఉద్యోగం అంటే ఆశా వర్కర్ అంటండి. ఏం వర్క్? ఆ ఉద్యోగం పెట్టుకుందంట. ఆ ఊర్లో చాలామంది పెట్టుకున్నారంట. ఏ ఉద్యోగానికి? ప్రార్థన చేయమంది. సర్లేని ఆవిడ చర్చికి ఆదివారం అందరూ ముందుగా ఉంటుంది. ఆవిడ అందరికంటే ముందు ఉంటుంది, అందరికంటే ముందు పరిచయం చేస్తుంది, అందరికంటే పాటలు పాడుతుంది, అందరికంటే ముందే వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆవిడ. దేవుని స్తోత్రం. అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభువా సహోదరికి తప్పకుండా నువ్వేం చేయాలి, ఉద్యోగం రావాలి ప్రభువా, ఖచ్చితంగా నీ పరిచయం చేస్తుంది, చక్కగా మొదటగా సన్నిధిలో ఉంటుంది నాయన, అటువంటి వాళ్ళకి నువ్వేం చేయాలి, స్తోత్రం. అలాగా చేస్తే ఖచ్చితంగా ఆమెకు ఉద్యోగం వచ్చేసిందండి. ఏమ్మా స్తోత్రం చెప్పరా? ఏం చెప్తారులే పాపము. అలాగే చేశారు కడుపులో. సర్లే, ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో, ఏ ఉద్యోగం చెప్పండి అమ్మా, ఎప్పుడైతే వచ్చిందో ఉద్యోగం ఆదివారం రోజున మానేస్తుంది ఆవిడ. ఏం మానేస్తుందిరా? ఉద్యోగం వస్తే గుడి మానేలా? ఏమ్మా ఆవిడేంటి కరుణమ్మళ్ళ చూస్తుంది ఆవిడ. ఎవరైతే ఎలా చూడమ్మా బుజ్జ, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉద్యోగం వస్తే గుడి మానేయాలని బైబిల్లో ఉందమ్మా. ఏమ్మా మరి ఏం చేయాలి? మొదటి వారం చూశాను, రెండో వారం చూశాను, మూడో వారం నేనే వెళ్ళాను. ఎక్కడికే? గుడికా? ఒక అయ్యే కష్టాలు. నేను వెళ్తాం కాదు గుడికి, ఆవిడింటికి వెళ్ళాను. ఎన్నో వారం వెళ్తే అమ్మా గుడికి వస్తా లేదురా అన్నాను. ఆవిడ అంటుంది, అయ్యగారు ఆ ఉద్యోగం మీకు వస్తే బాగుండు అంటుంది. అదే ఆ ఉద్యోగం నాకు వస్తామేంటి? అదేంటమ్మా అలాగ అంటున్నావు అన్నాను. ఆ బాధ ఏంటో నీకు తెలిసేది అంటుంది. ఏంటి ఆ బాధ ఏంటమ్మా అంటే, అస్సలు ఖాళీ ఉండదండి బాబు అంటుంది. ఎక్కడికి వస్తాకే? ఏమ్మా అయ్యగారండి ఇదిగో ఈ మొదటి జీతం తీసేసుకోండి అంటుంది. నాకు వద్దు, నీ జీతం వద్దు, నీ కానుక వద్దు, నువ్వు ఎప్పుడైతే చర్చికి వస్తావో అప్పుడు దాకా నీ కానుకలు, నీ దశం భాగాలు నాకు నోరు తెరిచి చెప్పండి అన్నాను. పాతం చేయమంటావు అన్నాను. పాతం చేసి కానుక ఇస్తాను వద్దన్నాను. ఎందుకు వద్దన్నాను చెప్పండి? నోరు తెరవమ్మా, నువ్వు వచ్చిన తర్వాతే నేను కానుక దశం భాగం తీసుకుంటాను, అప్పుడు దాకా నీ కానుకలు వద్దు, నీ దశం భాగం వద్దు అన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక రోజున ఇలా మీటింగ్ పెట్టారంట ఏలూరులో. పెట్టలేదా? లేరు ఇక్కడ? మరి మాట్లాడరా? ఏలూరులో మీటింగ్ పెట్టలేదా ఆశా వర్కర్లకి? మొత్తం ఆ జిల్లా, ఈ జిల్లా, ఏ జిల్లా, ఆ జిల్లా మొత్తం ఆడకు వచ్చే మీటింగ్ పెట్టారంట. పెడితే ఈవిడ చర్చకొత్తలేదు కదా, ఈవిడ కూడా వెళ్ళాలి కదా. ఈవిడ ఇంతే పిల్ల కాదు, మనం తోటకూర ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా, అది కూడా ఇంకా చిన్నది. ఇది పుదీనా, అది పుదీనా కట్ట చూసారమ్మా? ఆవిడ చూడలేదు అనుకుంటా, అలా చూస్తుంది. రేపు పొద్దున్న చూపించండి ఆవిడకి. ఈ పుదీనా కట్ట అంత ఉంటుంది. ఏంటి? జుట్టు. ఆవిడ రాత్రి అనుకుందంట, అందరికేమో బాగుంటాయి తలలో, నేను హేళంగా ఉంటాను అక్కడ అని. ఈవిడేం చేసిందంటే ఆ రాత్రి ఆ పక్కింటి ఆవిడకి దగ్గరికి వెళ్ళి, అక్క ఏమడిగింది?
బాగా చెప్పారమ్మా మీరా. ఎలా తెలుసు నీకు? కంపెనీ అంతా ఇక్కడ ఉందేమో. మీరు అన్నట్టుగా అక్క నాకు సవరం ఎక్క అందంట. సర్లే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అంటుందంట ఆవిడ, ఎక్కడ పడేకు, చాలా ఖరీదది అందంట. ఇచ్చింది ఆవిడ. అస్సలు పడైనక్క జాగ్రత్తగా అంది. ఇక ఉదయాన్నే వేసేసింది పుదీనా గట్టకి. వేసేసి బస్సు వేసారు వాళ్ళకి. మొత్తం అందరూ బస్సు ఎక్కేసారు. ఈ వెనకాల కూర్చున్న వాళ్ళు అంటున్నారంట, దీనికి ఇప్పుడు ఎదిగిపోయిందే. అసలు పొద్దున్న చూసాం, మళ్ళీ ఇందాక చూసాం, ఈలోగా ఇలాగ ఎదిగిపోయిందని. అప్పుడు బస్సులో చక్కగా వెళ్ళిపోతున్నారు. మీటింగ్లో కూర్చున్నారు. మీటింగ్లో కూర్చుంటూ ఉంటే వేల మంది వచ్చారంట. మీటింగ్ అయిపోయింది, 4 అయిపోయింది. భోజనాలు లేవు, టిఫిన్లు. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ ఏం పెట్టారంటే భోజనాలు ఏర్పాటు చేశారంటండి. స్తోత్రం చెప్పండి. చక్కగా భోజనం చేస్తున్నారు. ఈవిడ కూడా భోజనాలు కూర్చుంది. వడ్డించేవాళ్ళు ఎవరంటే ఆడవాళ్ళు, లేడీస్. ఏం వడ్డించేవాళ్ళు? ఈవిడ కూడా లైన్గా వడ్డించుకుని వెళ్ళిపోతున్నారంట. కబిక్కిని ఈవిడ పడలేదంట. ఎవరికే? సౌరం తగిలించుకున్న ఆవిడికి ఆ గబగబా పడేతోటి ఈవిడ పడలేదంట. ఎలా చక్కగా పిలవాలి కదా వడ్డించేవాళ్ళు. ఈవిడ అంటుందంట, ఒరే నీకు కళ్ళు కాపాడలేదట. ఎవరినే? అప్పుడు ఆవిడ దగ్గరకు వచ్చి అన్నదంట, జాగ్రత్తగా మాట్లాడు. ఏంటి ఆ జాగ్రత్త ఏంటని ఈవిడే లేచి ఆవిడ జుట్టు ఎట్టుకుందంట. సవరం తగిలించుకున్న ఆవిడ వడ్డించే తలని పట్టుకుందంట. ఆవిడ తక్కువదా? ఎవరో వడ్డించావిడ. ఏ డవాక్షణమని ఆవిడ కూడా జుట్టు మీద తలేసిందట. ఇక లాగి పడేసిందట. అది పైకి వచ్చేసింది. అది మా పాప నదురాసం చూడండి. పాపం కరుణామణిలాగా యాక్ట్ చేసేస్తుంది. ఇలా చచ్చిపోతూ ఉంటే ఆవిడ ఉసూరు పట్ట. ప్రభు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. నేను మట్టికి సైలెంట్ అయిపోతున్నాను. ఆయన స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని ముందు అన్నం తినకూడదు. తింటే ఏమవుతుందండి యేసురత్నం గారు? బద్ధకం వచ్చేద్దా? స్తోత్రం చెప్పండి. మొత్తం అక్కడ వేల మంది స్త్రీలు మొత్తం నవ్వి 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 చచ్చిపోయారంట. చివరికి వాళ్ళకి అధికారం ఒక ఆవిడ ఉంది, ఆవిడకి వెళ్ళిపోయింది. ఏంటి ఈ గొడవ? స్తోత్రం. ఆవిడకి ఇచ్చిన ఉద్యోగం ఏమైపోయిందంటే ఊడిపోయింది.